అనంతపురం జిల్లా మడకసిర టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఓవైపు మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్, మరోవైపు కొత్త అభ్యర్థి ఎంఎస్ రాజు మధ్య విభేదాలు రాచుకున్నాయి. మడకసిర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మార్చడమే ఈ రగడకు కారణమని తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఈ స్థానం నుంచి తొలుత మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరు ప్రకటించింది అధిష్టానం. దీన్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా తొలి జాబితాలోనే సునీల్ పేరు ప్రకటించడంతో ఆయన ప్రచారం ఎప్పుడో ప్రారంభించారు. ఈ దశలో అభ్యర్థిని మార్చి ఎంఎస్ రాజుకు బీ ఫారం ఇవ్వడాన్ని సునీల్ కుమార్ వర్గీయులు తీవ్రంగా నిరసించారు. మడకసిర పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు, జెండాలను బయటపడేసి తగులపెట్టారు. చంద్రబాబు ఫోటోలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. సిబిఎన్ డౌన్ డౌన్, ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదించారు. రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మడకసిరిలో అభ్యర్థిని మార్చడంపై అటైతే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది యోగానంద్? ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో గత 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్న రగడ తాజాగా కూడా కొనసాగుతుంది. అభ్యర్థిని మార్చడంతో ఇది ఒక్కసారిగా పెళ్లి చెప్పొచ్చు. గత మొదటి లిస్టులో డాక్టర్ సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం సునీల్ కుమార్ పేరును ప్రకటించింది. దీన్ని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం మాత్రం గట్టిగా వ్యతిరేకించింది. దాదాపుగా మడకసిరిలో భారీ ఎత్తున కూడా బల ప్రదర్శన నిర్వహించి ఎక్కడైతే సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము, అతను టికెట్ ఇస్తే మాత్రం ఎక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది. 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి సునీల్ కుమార్ దృష్టిబొమ్మను కూడా దగ్ధం చేయించింది. ఇవన్నీ కూడా పరిణామాలు అధిష్టానం దృష్టిలో పడడంతో అభ్యర్థిని మార్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. తాజాగా ఎంఎస్ రాజు అభ్యర్థిత్వం కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఆయనకు బీఫాం కూడా కట్టబెట్టారు. గతంలో ఎంఎస్ రాజును బాపట్ల పార్లమెంటు పోటీ చేయించారు కూడా, కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల ఆయన స్థానం కల్పించలేకపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగి మందకృష్ణ మాదిగని కూడా రంగంలోకి దింపి ఎంఎస్ రాజు తన ప్రయత్నాలు వేగంగా మొదలుపెట్టాడు. ఎంఎస్ రాజును ఏదో ఒక చోట అకామిడేషన్ చేయాలంటూ కూడా టీడీపీ అధినేతకు విన్నవించుకున్నారు. ఈ అన్ని పరిణామాలు కలిసి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సహకరించకపోవడము, మందకృష్ణ మాదిగ రిక్వెస్ట్ చేసుకోవడము, ఎంఎస్ రాజు కూడా గత 5 ఏళ్ల నుంచి టీడీపీలో గట్టిగా ఉండటంతో దళితుల పట్ల రాష్ట్రంలో ఇక్కడ ఏం జరిగినా కూడా ముందుండి ఉద్యమాలు నడిపాడు. ముఖ్యంగా నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఇవన్నీ కారణాలు కలిగి ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు. ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించిన వెంటనే ఆయన భారీ ఎత్తున కూడా ఆయన ఆత్మీయ సమావేశం పెట్టి కార్యకర్త సమావేశం పెట్టుకున్నారు. అదే సమయంలో నామినేషన్ వేసేందుకు నిన్న భారీ ర్యాలీగా కూడా డాక్టర్ సునీల్ కుమార్ కూడా నగరంలోకి ఎంటర్ అవ్వడంతో ఇరు వర్గాల మధ్య భారీ ఒక రణరంగంగా మనం చెప్పొచ్చు. ఇరు వర్గాల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల కార్యకర్తలు కూడా మాజీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కారణం మా ఎంఎస్ రాజు కారణం కూడా పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా గో బ్యాక్, ఎంఎస్ రాజు కూడా భారీ నినాదాలు చేశారు. ఇవన్నీ సరిపోక ఇటువైపు రెండు వర్గాలు కూడా గతంలో అనేక సార్లు కూడా తిప్పేస్వామి వర్గం, ఇటు సునీల్ కుమార్ వర్గాలు కూడా బాగా దిగా ఇప్పుడు మధ్యలో కొత్తగా ఎంఎస్ రాజు ఎంటర్ అవడంతో పరిస్థితి ఏంటనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకసిర కొంచెం బలమైన స్థానంగా టీడీపీకి ఉండేది. ఆ బలమైన స్థానాన్ని చేతిలో పోగొట్టుకుంటామా అన్ను కూడా వ్యాఖ్యలు బయట వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మడకసిర నుంచి రఘువీరారెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసాడు. ఆయన కూడా కొద్దిగా ప్రజల్లో మంచి పేరుంది. ఇవన్నీ కలిపి టీడీపీకి ఎక్కడ ఎత్తు పెడతాయని కూడా భావిస్తున్నారు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుంటే దీన్ని సర్దుమనపాలంటూ కూడా సాధారణ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ప్రసన్న. థాంక్యూ యోగన్.